నమస్కారం అండి. కుంభరాశి వారికి అద్భుతమైన గోల్డెన్ టైం మొదలైంది. ముఖ్యంగా ఫిబ్రవరి 25, 26, 27 మరియు 28 తేదీల్లో మీ జీవితంలో ఎవరూ ఊహించని ఒక అద్భుతం జరగబోతోంది. అసలు విషయం ఏంటంటే, మీ ఇంట్లో ఇద్దరు నాగదేవతలు తిరుగుతున్నారు. ఈ నిజాన్ని మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది అక్షర సత్యం. మీ శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే ఈ నిజాన్ని గనక మీరు తెలుసుకోకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోతారు. మీ జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని, ప్రతి ఆపదను మీ దరి చేరకుండా కాపాడుతోంది సాక్షాత్తు ఆ నాగదేవతలే. వీడియోలోకి వెళ్ళి ఆ పూర్తి వివరాలు తెలుసుకునే ముందు కుంభరాశి వారు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేసి మీ మద్దతును మాకు తెలియజేయండి. మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ బాక్స్లో అడగండి, వాటిని మేము తరువాతి వీడియోల్లో వివరిస్తాము. కుంభరాశి వారు మీ చుట్టూ ఎంతోమంది శత్రువులున్నారో, మీ ఎదుగుదలను చూసి ఎంతమంది కుళ్ళుకుంటున్నారో మీకు తెలుసా? మీ పనులను చెడగొట్టడానికి, మీ జీవితాన్ని నాశనం చేయడానికి శత్రువులు పన్నని పన్నాగం లేదు. చివరికి మిమ్మల్ని దెబ్బతీయడానికి వారు తాంత్రిక ప్రయోగాల వరకు వెళ్ళారు. ఎన్నో దుష్ట శక్తులు మీ ఇంటి తలుపు వరకు వచ్చాయి. కానీ ఆ శక్తులన్నీ భయపడి వెనుతిరిగిపోవడానికి కారణం మీ ఇంట్లో తిరుగుతున్న ఆ ఇద్దరు నాగదేవతలే. ఆ దైవ శక్తులు గనక లేకపోయి ఉంటే మీ కుటుంబం ఈ పాటికి ఎన్నో ఇబ్బందుల్లో ఉండేది. మీ ఇంటిని, మీ పిల్లలను, మీ ఆరోగ్యాన్ని ఆ దేవతలే ఒక కవచంలా కాపాడుతున్నారు. అయితే ఇక్కడ ఒక విచారకరమైన విషయం ఏంటంటే, ఆ శక్తుల గురించి మీకు ఏమాత్రం తెలియదు. అవి మీ ఇంటి పరిసరాల్లోనే తిరుగుతున్నా మీరు గుర్తించలేకపోతున్నారు. పైగా మీకు తెలియకుండానే మీరు చేస్తున్న కొన్ని పనులు, కొన్ని పొరపాట్ల వల్ల ఆ నాగదేవతలు చాలా బాధపడుతున్నారు. మీరు చేస్తున్న ఆ తప్పుల వల్ల వారు గనక మీ మీద ఆగ్రహిస్తే మీ జీవితం మళ్ళీ ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. అందుకే ఆ తప్పులేంటో తెలుసుకుని వెంటనే వాటిని సరిదిద్దుకోవాలి. లేదంటే ఆ దైవ శక్తులు మీ ఇంటి నుంచి వెళ్ళిపోతే మీ శత్రువులకు అది పెద్ద అవకాశంగా మారుతుంది. కుంభరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి, మీరు చేస్తున్న ఆ చిన్న చిన్న పొరపాట్లను ఇప్పుడే ఆపకపోతే మీ జీవితం తీవ్రమైన ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది. మీ ఇంట్లో ఉండి మిమ్మల్ని కాపాడుతున్న ఆ దైవ శక్తులు మీ ప్రవర్తన వల్ల గనక అసంతృప్తి చెంది మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతే అప్పుడు మీ శత్రువులకు అది ఒక పెద్ద ఆయుధంగా మారుతుంది. ఇప్పటి వరకు ఆ నాగదేవతలు మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా ఉండి శత్రువుల తాంత్రిక ప్రయోగాలను అడ్డుకుంటున్నారు. కానీ వారు దూరమైతే మీ శత్రువులు చేసే ప్రతి కుట్ర నేరుగా మీ మీద ప్రభావం చూపుతుంది. అందుకే ఇప్పటికైనా మించిపోయింది లేదు. తెలియక చేసిన తప్పులను ఇకపై చేయకుండా జాగ్రత్త పడండి. మీరు చేస్తున్న ఆ పొరపాట్ల వల్లే మీ జీవితంలోకి కష్టాలను మీరే స్వయంగా ఆహ్వానిస్తున్నట్టు అవుతోంది. మీరు పడుతున్న ఈ మానసిక ఆందోళనలకు, ఆర్థిక ఇబ్బందులకు కారణం బయటి వ్యక్తులు మాత్రమే కాదు, మీ ఇంట్లో మీరు పాటిస్తున్న కొన్ని అపసవ్య పద్ధతులు కూడా. ఆ నాగదేవతలు మిమ్మల్ని కరుణించి మీ తలరాతను మార్చాలని అనుకుంటున్నారు. కానీ మీ తప్పులు వారిని అడ్డుకుంటున్నాయి. అసలు ఆ దేవతలెవరు? వారు మీ ఇంటికి ఏ సమయంలో వస్తారు? వారిని అసహనానికి గురి చేస్తున్న ఆ పొరపాట్లేంటి అనే విషయాలన్నీ ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కుంభరాశి వారు మీ సమస్యల పరిష్కారం కోసం మేము ఎంతో పరిశోధన చేసి, ఎంతో కష్టపడి ఈ జ్యోతిష సమాచారాన్ని సేకరిస్తున్నాం. మీ కష్టాలను దూరం చేయాలన్నదే మా ప్రయత్నం. ఇంతలా శ్రమిస్తున్న మాకు మీరిచ్చే మద్దతు చాలా ముఖ్యం. అందుకే ఈ వీడియోను మధ్యలోనే వదలకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు విషయం పూర్తిగా అర్థమవుతుంది. ఏదో పైపైన చూసి వదిలేస్తే మీ జీవితంలో కలగబోయే ఆ అద్భుతమైన మార్పును మీరు కోల్పోయే అవకాశం ఉంది. మేము చెప్పే సూచనలను పాటించి ఈ వారం రోజుల పాటు మీరు చేసే పనుల్లో మార్పు తెచ్చుకుంటే మీ కష్టాలన్నీ పటాపంచలు కావడం ఖాయం. కుంభరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి, సరైన సమాచారం అందకపోయినా లేదా చెప్పిన సూచనలు పాటించకపోయినా మీరు ఎంతో నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పుడు నేను చెప్పే ఈ విషయాలను చాలా జాగ్రత్తగా వినండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక్క వారం రోజుల పాటు నేను చెప్పే ఈ పరిహారాలను పాటించి చూడండి. మీ జీవితంలోని కష్టాలన్నీ మటుమాయం కాకపోతే అప్పుడు అడగండి. అంత నమ్మకంతో నేను ఈ మాట చెబుతున్నాను. మీకు గనుక ఫలితం కనిపించకపోతే మళ్ళీ మా వీడియోలు చూడాల్సిన అవసరం కూడా లేదు. అంతటి శక్తివంతమైన, ఖచ్చితమైన సమాచారాన్ని మీకోసం సేకరించి అందిస్తున్నాము.
ఇక మీ ఇంట్లో జరుగుతున్న ఆ అద్భుతమైన సంఘటన గురించి వింటే మీ ఒళ్ళు గగురు పొడుస్తుంది. మీ ఇంట్లో తిరుగుతున్న ఆ ఇద్దరు నాగదేవతలు సామాన్యమైన పాములు కాదు. అవి అదృశ్య రూపంలో ఉండే అత్యంత శక్తివంతమైన నాగశక్తులు. ఇన్నాళ్లుగా మీ శత్రువులు మీ మీద ప్రయోగించిన చేతబడులను, తాంత్రిక శక్తులను ఆ నాగదేవతలే అడ్డుకుని వాటిని మీ ఇంటి గడప కూడా దాటకుండా తుత్తునియలు చేశారు. మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని ఆపదల నుండి కాపాడుతున్న ఆ అదృశ్య శక్తులే ఇప్పుడు మీకు అపారమైన ఐశ్వర్యాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నాయి. కానీ ఇక్కడే అసలైన చిక్కు వచ్చి పడింది. అందరి మీద ఆ దేవతలు అంత త్వరగా ప్రసన్నం కారు. కానీ మీ మీద కరుణ చూపించి మీకు అండగా ఉంటున్న ఆ నాగదేవతలు ఇప్పుడు మీ నుండి ఒకే ఒక్కటి ఆశిస్తున్నారు. ఆ ఒక్క విషయాన్ని గనుక మీరు వారికి సమర్పించుకోకపోతే ఇప్పటి వరకు వారందించిన రక్షణ కవచం తొలగిపోయే ప్రమాదం ఉంది. అదే గనక జరిగితే అదృష్టం మీ దాకా వచ్చినట్టే వచ్చి వెనక్కి తిరిగిపోతుంది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవడం అంటే బంగారు గుడ్డు పెట్టే బాతును చంపుకోవడమే అవుతుంది. ఆ దేవతలు మీ నుండి కోరుకుంటున్న ఆ ఒక్కటి ఏంటి? అసలు ఆ అదృశ్య శక్తులు మీ ఇంట్లో ఏ సమయంలో సంచరిస్తాయి అనే కీలకమైన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కుంభరాశి వారు ఒక్కటి గుర్తుంచుకోండి. ఆ దైవ శక్తుల అనుగ్రహం పొందడం అంటే సామాన్యమైన విషయం కాదు. మీరు గనక హనుమంతుడికి లేదా ఆ పరమశివుడికి నిజమైన భక్తులైతే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు ఎలాంటి ఖర్చు అవ్వదు, కానీ ఆ పుణ్య ఫలం మాత్రం మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. మీ మనసులోని కోరికలు నెరవేరాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో 5 సార్లు ఓం నమఃశివాయ అని భక్తితో రాయండి. ఇక అసలు విషయానికి వస్తే, లోకంలో కొందరిని చూసి అతను అడుగు పెడితే చాలు అన్ని విజయాలే వస్తున్నాయి, అందరూ అతని మాట వింటున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం కదా. సరిగ్గా అలాంటి అద్భుతమైన సమయం ఇప్పుడు కుంభరాశి వారికి రాబోతోంది. కేవలం 2 చిన్న వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం వల్ల ప్రపంచమే మీ వెనక తిరిగేలా మార్పు రాబోతోంది. ఆ వస్తువులేంటో తెలుసుకునే ముందు లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఉండాలని జై మహాలక్ష్మి అని కమెంట్ చేయండి. మీరు ఇన్నాళ్లుగా పడుతున్న ఇబ్బందులు, ఎదురు దెబ్బలు చూసి నా జీవితం ఇంతేనా అని విసుగు చెందిపోయి ఉండవచ్చు. కానీ ఈ ఒక్క వీడియో మీ జీవిత గమనాన్ని మార్చబోతోంది. ఈ సమాచారాన్ని ఎవరైతే పూర్తిగా వింటారో వారి కష్టాలన్నీ తీరిపోయి ధనధాన్యాలతో తొలతూగుతారు. మీ తలరాతను తిరగరాసేంత భయంకరమైన, శక్తివంతమైన చమత్కారం మీ జీవితంలో జరగబోతోంది. నేను చేసే ఈ జ్యోతిష అంచనా ఏదో గాలిలో చెప్పేది కాదు. గ్రహగతులను బట్టి లెక్క కట్టిన 100% నిజం. కుంభరాశి వారి జీవితంలో ఇప్పటి వరకు ఎవరూ చెప్పని అతిపెద్ద రహస్యం ఇదే. మీరు కోటీశ్వరులయ్యే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయి. కుంభరాశి వారు, మీ జీవితంలో మీరు చూడబోయే ఈ మార్పు ఒక సంచలనం కాబోతోంది. ఇది మీ జీవితంలోనే అతిపెద్ద భవిష్యవాణి. అందుకే ఈ విషయాలన్నీ మీరు ప్రశాంతంగా ఒక్కరే ఉన్నప్పుడు వినండి. ఇకపై మీ జల్సా, మీ దర్పాన్ని చూసి ఈ ప్రపంచం ముక్కున వేలేసుకుంటుంది. అంతటి అద్భుతమైన విజయాలు, వరుస శుభవార్తలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. నమ్మకంతో మీ గ్రహగతులను విశ్లేషించి మరీ ఈ మాట చెబుతున్నాను. మీ కష్టాలను దూరం చేయడానికి మేము రాత్రింబవళ్ళు పడుతున్న శ్రమకు ప్రతిఫలంగా మీరు మా వీడియోలను పూర్తిగా చూస్తే చాలు, అది మీకే ఎంతో మేలు చేస్తుంది. నిజానికి కుంభరాశి వారిపై ఒక శక్తివంతమైన దేవత అనుగ్రహం లభించింది. ఆ తల్లి మిమ్మల్ని కోటీశ్వరులను చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ ఇక్కడే మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఎందుకు ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవుతున్నాయి అని ఎప్పుడైనా ఆలోచించారా? దానికి కారణం మీకు తెలియకుండానే మీ చేతులారా జరిగిన ఒక పెద్ద పొరపాటు. అవును, తెలిసి తెలియక మీరు చేసిన ఒక పాపం వల్ల మీ జీవితంలో ఈ కల్లోలం మొదలైంది. దానివల్లే మీకు ఎన్ని అవకాశాలు వచ్చినా అవి చేజారిపోతున్నాయి. అయితే దీని గురించి మీరు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సమస్య నుండి బయటపడే మార్గాన్ని కూడా నేను మీకు వివరించబోతున్నాను. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ శత్రువులు మీపై ప్రాణాంతకమైన దాడులు చేయడానికి కూడా వెనకాడలేదు. మిమ్మల్ని దెబ్బతీయడానికి ఎన్నో కుట్రలు పన్నారు. కానీ ఇప్పటికీ మీరు క్షేమంగా ఉన్నారంటే దానికి కారణం ఆ దేవతే. ఆ తల్లి మీ వెంటే ఉండి మిమ్మల్ని ఒక కవచంలా కాపాడుతోంది. మీ శత్రువుల ప్లాన్లు ఎన్నిసార్లు తిరగబడ్డాయో మీకే తెలుసు.
ఆ తల్లి కరుణ లేకపోతే పరిస్థితి వేరేలా ఉండేది. అందుకే ఆ దేవతను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. మీ ఇంట్లో మిగిలి ఉన్న ఆ కాస్త సంతోషం కూడా ఆ తల్లి పెట్టిన భిక్షే. ఆ సంతోషాన్ని పదిలం చేసుకుంటూ మీరు చేసిన పొరపాట్లను ఎలా సరిదిద్దుకోవాలో ఇప్పుడు చూద్దాం. కుంభరాశివారు, మీ శత్రువు మీపై ఎన్ని కుట్రలు చేసినా, చివరికి మీ ప్రాణాల మీదకు తెచ్చే ప్రయత్నం చేసినా, మీకు ఒక చిన్న గీత కూడా పడలేదంటే దానికి కారణం ఆ దైవశక్తి మీ వెంటే ఉండడం. సాక్షాత్తు ఆ దేవి మిమ్మల్ని మృత్యువు నోటి నుండి కూడా ఎన్నోసార్లు బయటపడేసింది. అందుకే మీరు ఇప్పటికీ క్షేమంగా ఉన్నారు. ప్రస్తుతం మీ ఇంట్లో ఏదైనా కొద్దిపాటి సంతోషం ఉందంటే అది ఆ తల్లి పెట్టిన భిక్షే. అందుకే పొరపాటున కూడా ఆ తల్లిని అసహనానికి గురి చెయ్యకండి. ఒకవేళ ఆ దైవశక్తి గనుక దూరమైతే మీ ఇంట్లో ఉన్న ఆ కాస్త సంతోషం కూడా కనుమరుగైపోతుంది. వీడియోలో మరిన్ని కీలక విషయాలు తెలుసుకునే ముందు ఆ పరమశివుడి మీద మీకు నమ్మకం ఉంటే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి. క్రింద కమెంట్ బాక్స్లో 5 సార్లు హర హర మహాదేవ్ లేదా జై భోలేనాథ్ అని భక్తితో రాయండి. ఆ మహేశ్వరుడి కృప ఉంటే మీ ఇంట కోట్ల రూపాయల సంపద వచ్చి చేరుతుంది. కుంభరాశివారు, ఎన్నో ఏళ్ల తర్వాత ఒక శక్తివంతమైన దేవత మీ ఇంట్లోకి ప్రవేశించబోతోంది. ఇన్నాళ్లుగా మీరు కోల్పోయిన సంతోషాన్ని, గౌరవాన్ని ఆ తల్లి మీకు తిరిగి ఇస్తుంది. గత 5 సంవత్సరాలుగా మీరు పడుతున్న నరకయాతన ఇక ముగిసిపోనుంది. మీకిప్పుడు ఒకేసారి 5 రకాల భారీ శుభవార్తలు అందబోతున్నాయి. ఈ విషయాలు వింటే మీరు ఆశ్చర్యంతో నోరెళ్లబెడతారు. ఇన్నాళ్ళు మీరు చేసిన తపస్సుకి, పడ్డ కష్టానికి ఫలితం దక్కే సమయం వచ్చేసింది. మీ నుదుట రాజతిలకం చేరే రోజులు దగ్గర పడ్డాయి. ఊరు వాడ అంతా మీ గురించే మాట్లాడుకుంటారు. మిమ్మల్ని చూసి ముఖం చాటేసిన వారు, మీతో మాట్లాడడానికి ఇష్టపడని వారు కూడా ఇప్పుడు మీ కాళ్ల దగ్గరకు వస్తారు. మీ జీవితం ఒక అద్భుతమైన మలుపు తిరగబోతోంది. కుంభరాశి వారి అదృష్టం ఇప్పుడు చిరుతపులిలా దూసుకుపోతోంది. ఇలాంటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు చేజార్చుకోకండి, లేదంటే జీవితాంతం బాధపడాల్సి వస్తుంది. మీ జాతకంలో సుఖ సంతోషాలు రాసిపెట్టి ఉన్నాయని నేను ముందే చెప్పాను కదా. ఇప్పుడు అది మీ కళ్ళ ముందే నిజం కాబోతోంది. కుంభరాశివారు, ఇక మీ కళ్ళతో మీరే చూస్తారు. మీకోసం అదృష్ట ద్వారాలు తెరుచుకున్నాయి. ఇక ఇంట్లో సంతోషాల బాణాసంచా కాల్చడానికి సిద్ధమవ్వండి. ఎందుకంటే ఒకేసారి 10 రకాల భారీ శుభవార్తలు మిమ్మల్ని వరించబోతున్నాయి. సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే మీ నుదుట ఆ అదృష్టాన్ని రాసిపెట్టాడు. ఇక ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఓడించలేదు. ఊరు వాడ అంతా మీ గురించే గొప్పగా చెప్పుకుంటారు. ఇది రాసి పెట్టుకోండి. మీ మీద గెలవగలిగే వ్యక్తి ఈ భూమి మీద ఇంకా పుట్టలేదు. విజయమాల మీ మెడలో పడే సమయం ఆసన్నమైంది. గత 5 ఏళ్లుగా మీరు పడ్డ కష్టానికి 1000 రెట్లు ఎక్కువ సుఖాన్ని అనుభవించబోతున్నారు. పెద్దలు చెబుతుంటారు కదా, దేవుడి ఇంట్లో న్యాయం జరగడం ఆలస్యం అవ్వచ్చేమో కానీ అన్యాయం మాత్రం జరగదు అని. ఎవరికైతే ఓపిక ఉంటుందో వారికి భగవంతుడు అన్నీ ఇస్తాడు. ఇచ్చేటప్పుడు అల్లాటప్పాగా కాదు, ఇల్లు నిండిపోయేలా, అందరూ చూసి కుళ్ళుకునేలా ఇస్తాడు. ఇప్పుడు కుంభరాశి వారికి అదే జరగబోతోంది. మీ సహనానికి దక్కే అసలైన ఫలితం ఇది. వచ్చే 7 జన్మల వరకు మీ గుర్తుండిపోయేంత గొప్ప శుభవార్తను మీరు వినబోతున్నారు. అయితే ఇంతటి అదృష్టం వస్తున్న సమయంలోనే మీరు ఎన్నడూ ఊహించని ఒక చేదు నిజం బయటపడబోతోంది. మీ ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ 3 ద్రోహుల పేర్లు ఇప్పుడు బయటకు రాబోతున్నాయి. కుంభరాశి వారు, మీ జీవితంలో 3 పెద్ద గద్దారులున్నారు. వీరు ఎవరో బయట వ్యక్తులు కాదు, మీకు అత్యంత ఆత్మీయులు అని మీరు నమ్ముతున్నవారే. మీ జాతక చక్రం చూస్తే ఆ 3 ద్రోహుల వల్ల మీకు ఎంతటి ఆటంకాలు ఎదురయ్యాయో అర్థమవుతోంది. వారు బయటికి మాత్రం మీకోసం ప్రాణాలు ఇచ్చేస్తాం అన్నట్టుగా నటిస్తారు. కానీ లోపల మాత్రం మిమ్మల్ని ఎలా దెబ్బతీయాలి, మీ ప్రాణాలు ఎలా తీయాలి అని ప్లాన్లు వేస్తున్నారు. మీ కళ్ళ ముందే నవ్వుతూ వెనుక నుండి గోతులు తవ్వే రకాలు వీరు. మీ ఆస్తిని కాజేయాలని, మిమ్మల్ని నాశనం చేయాలని వారు రాత్రింబవళ్ళు కుట్ర చేస్తున్నారు. వారి పేర్లు వింటే మీకు వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. కుంభరాశి వారు, ఆ 3 ద్రోహులు మీ ఆస్తి మీద కన్నేసి మిమ్మల్ని ఎలాగైనా దెబ్బతీయాలని చూస్తున్నారు. వారి పేర్లు వింటే మీకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందుకే నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ విషయాలను మీరు ఎవరూ లేనప్పుడు ప్రశాంతంగా వినండి.
మీ కష్టార్జితాన్ని కాజేయాలని చూస్తున్న ఆ వ్యక్తులు ఎవరో తెలిస్తే మీ కాళ్ల కింద భూమి కదులుతుంది. మీ ఎదుగుదలను అడ్డుకుంటూ మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్న ఆ ముగ్గురు వల్లనే మీరు ఇన్నాళ్లుగా అడుగు ముందుకు వెయ్యలేకపోతున్నారు. మీరు ఏ రోజైతే ఆ ముగ్గురు ద్రోహులతో బంధాన్ని తెంచుకుంటారో ఆ క్షణం నుండే మీ అభివృద్ధి మొదలవుతుంది. ఆ రోజే మీ అదృష్టం రెట్టింపు వేగంతో దూసుకుపోతుంది. ఇది నేనిస్తున్న గ్యారంటీ. గత 10 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా మీ శత్రువులు ఇప్పుడు ఏకమయ్యారు. మీ కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగడానికి వారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మీరు గనక ఇప్పుడు అప్రమత్తంగా లేకపోతే ఏదైనా అనర్థం జరిగే అవకాశం ఉంది. మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవాలి అనుకుంటే ఇక పోరాటానికి సిద్ధమవ్వండి. లేదంటే ఆ ద్రోహుల చేతిలో మోసపోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వచ్చే 24 గంటలు మీకు చాలా కీలకం. ఆ వ్యక్తులు మీపై మానసిక లేదా ఆర్థికపరమైన దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు వేసే ఆ ఎత్తుగడలను మీరు చిత్తు చేయాలి. లేదంటే మీ జీవితం నరకప్రాయమైపోతుంది. ఆ ముగ్గురు గద్దారులు ఎవరో, వారి నుండి మీరు ఎలా తప్పుకోవాలి అనే విషయాలు ఇప్పుడు పూర్తిగా వివరిస్తాను. మీ ప్రాణాల వెనకపడ్డ ఆ వ్యక్తులను గుర్తించడం మీ బాధ్యత. వివరాల్లోకి వెళ్లే ముందు మళ్ళీ ఒకసారి కోరుతున్నాను, ఆ పరమశివుడి మీద మీకు నమ్మకం ఉంటే ఈ వీడియోని ఇప్పుడే లైక్ చేయండి. మీ మనసులో ఉన్న భయాన్ని పోగొట్టి మీకు ధైర్యాన్ని ఇవ్వమని ఆ భోలేనాథ్ని ప్రార్థిస్తూ క్రింద కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. మీ రక్షణ ఆ దేవుడే చూసుకుంటాడు. కుంభరాశి వారు ఆ భోలేనాథుడి కృప మీ మీద, మీ కుటుంబం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్ బాక్స్లో హరహర మహాదేవ్ అని తప్పకుండా రాయండి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఆ ముగ్గురు శత్రువుల నుండి మిమ్మల్ని కాపాడేది ఆ దైవ చింతన మాత్రమే. ఒక్కటి గుర్తుంచుకోండి, రాబోయే 24 గంటలు మీ జీవితానికి చాలా కీలకం. ఈ సమయంలో మీరు అప్రమత్తంగా లేకపోతే మీ జీవితం నరకప్రాయంగా అయిపోయే ప్రమాదం ఉంది. నిజానికి గత 10 ఏళ్లుగా ఈ ముగ్గురు వ్యక్తులు కలిసి మీ మీద లేనిపోని మంత్రతంత్రాలు, కుతంత్రాలు ప్రయోగిస్తూనే ఉన్నారు. మీ గురించి నలుగురిలో చెడుగా మాట్లాడడం, మిమ్మల్ని అవమానించడం వీరికి అలవాటుగా మారింది. అన్నిటికంటే దారుణమైన విషయం ఏంటంటే, వీరు మీ ఉప్పు తిని మీతోనే కలిసి ఉంటూ మీకు వెన్నుపోటు పొడుస్తున్నారు. మీ దగ్గర ఉన్న ధన సంపదను ఎలాగైనా కాజేయాలని, మీ కుటుంబాన్ని మట్టిలో కలపాలని వారు మాస్టర్ ప్లాన్ వేశారు. మీరు గనక ఇప్పుడే మేల్కొని వారితో బంధాన్ని తెంచుకోకపోతే భవిష్యత్తులో కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప మీరు ఏమీ చెయ్యలేరు. సమయం చాలా తక్కువగా ఉంది. ప్రమాదం పొంచి ఉంది. అందుకే ఎంత త్వరగా మీరు వారిని గుర్తిస్తే అంత మంచిది. కుంభరాశి వారు మీ జాతక స్థితిని చూస్తే సాక్షాత్తు ఆ దైవానికే కన్నీళ్లు వచ్చేంతలా మీ శత్రువులు కుట్రలు పన్నారు. ఎవరికీ ఇలాంటి శత్రువులు ఉండకూడదని ఆ భగవంతుడిని కోరుకునేంత దారుణంగా వీరు ప్రవర్తిస్తున్నారు. వీరు 1 ఏడాది 2 ఏళ్ల నుండి కాదు, గత 10 ఏళ్లుగా మీ వెంటే ఉంటూ మిమ్మల్ని ఎలా నాశనం చేయాలి అని రాత్రింబవళ్ళు ప్లాన్లు వేస్తున్నారు. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేక మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి వారు అడుగులు వేస్తున్నారు. కుంభరాశి వారు ఆ ముగ్గురు వ్యక్తులు మిమ్మల్ని నాశనం చేయడానికి అనుక్షణం పథకాలు వేస్తూనే ఉన్నారు. అసలు ఆ ముగ్గురు ఎవరు, వారు మీ ప్రాణాల వెనక ఎందుకు పడ్డారు అనే విషయాలను ఇప్పుడు బయట పెడుతున్నాను. ఇది మీ జీవితానికి సంబంధించిన అత్యంత కీలకమైన విషయం. కాబట్టి వీడియోను ఇక్కడి నుండి అస్సలు మిస్ అవ్వకండి. కుంభరాశి వారు మీకు వెన్నుపోటు పొడవాలని చూస్తున్న ఆ ద్రోహుల పేర్లు ఆర్, పి మరియు టి అనే అక్షరాలతో మొదలవుతాయి. అవును, ఈ 3 అక్షరాలతో పేర్లున్నవారే మీ అసలైన శత్రువులు. వీరిలో ఒక వ్యక్తి అయితే మిమ్మల్ని ఏకంగా మట్టిలో కలిపేయాలని, మీ ఉనికినే లేకుండా చేయాలని చూస్తున్నారు. అందుకే నేను మరీ చెబుతున్నాను, ఈ అక్షరాలతో పేరున్న వ్యక్తులు మీ చుట్టుపక్కలే ఉంటే వీలైనంత త్వరగా వారికి దూరంగా ఉండండి. వారితో ఉన్న సంబంధాలను ఇప్పుడే తెంచుకోండి. లేదంటే మీ జీవితం నరకప్రాయం అయిపోతుంది. అంతా అయిపోయిన తర్వాత నాకు ఇలా ఎందుకు జరిగింది అని ఏడ్చినా లాభం లేదు. వచ్చే ప్రమాదాన్ని ముందే గుర్తించి తప్పుకోవడమే తెలివైన పని. కుంభరాశి వారు ఈ వీడియో ద్వారా మీకు అందిన సమాచారం మీ జీవితంలో ఒక కొత్త వెలుగుని నింపుతుందని నేను నమ్ముతున్నాను. ఆ నాగదేవతల అనుగ్రహం, ఆ దుర్గామాత ఆశీస్సులు
మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ జీవితంలో ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలన్నీ తొలగిపోయి ఈ స్వర్ణయుగంలో మీరు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, కుంభరాశి వారికి సంబంధించిన ఈ ప్రత్యేక విశ్లేషణ మీకు నచ్చినట్టయితే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మీరు ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్రింద ఉన్న ఎర్రటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివలన మేము పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. మర్చిపోకండి, ఆ తల్లి అనుగ్రహం కోసం కామెంట్ బాక్స్లో జై దుర్గా అని, ఆ పరమశివుడి ఆశీస్సుల కోసం ఓం నమఃశివాయ అని భక్తితో రాయండి. మీ అభిప్రాయాలను, మీ జీవితంలో జరుగుతున్న మార్పులను కూడా మాతో పంచుకోండి. మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు.